సారి అమెరికా అక్కసువలగక్కింది. పుతిన్ జిన్పింగ్ తో మోదీ భేటీ పైన ఆసక్తికర కామెంట్ చేశారు. ఇద్దరు నిందితులలో మోదీ సమావేశం, ఇద్దరు నియంతలతో మోదీ సమావేశం జరిగిందని చెప్పి అక్కడ కామెంట్ చేశారు. అయితే అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ ఈ విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఇద్దరు నియంతలతో మోదీ అని చెప్పి ఆయన కామెంట్ చేయడం కొంత చర్చనీయాంశంగా మారింది. మోదీ ఏం ఆలోచిస్తున్నారో అర్థం కావడం లేదంటున్నారు బెసెంట్. భారత్ కలిసి ఉండాల్సింది అని అమెరికాతో రష్యాతో కాదు అని చెప్పి అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ ఈ విషయాన్ని ఆయన చెప్తూ ఉన్నారు. అమెరికా భారత్ బంధం బలమైన పునాదులపై ఉంది అని చెప్పి అంటున్నారు ఆయన. భేదాభిప్రాయాలు పరిష్కరించుకునే సత్తా ఇరు దేశాలకు ఉంది అని చెప్తూ ఉన్నారు. సో ఇటీవల కాలంలో చైనాలో జరిగినటువంటి ఆ విషయాలపైన పుతిన్ మరియు జిన్పింగ్ తో మోదీ భేటీ అవ్వడాన్ని ఇద్దరు నియంతలతో మోదీ భేటీ అయ్యారని రకంగా సంబోధించారు. చైనా అధ్యక్షుడిని అటు రష్యా అధ్యక్షుడిని ఇద్దరిని కూడా నియంత్రణతో పోల్చాడు అక్కడి ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. రైట్, స్కాట్ బెసెంట్ మాట్లాడిన మాటలు ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో మళ్ళీ చూద్దాం. I think at the end of the day, India is the most populous democracy in the world. Their values are much closer to ours than to China's, than to Russia's. When the European leaders and President Zelensky were at the White House the following Monday, has done the opposite of following through on what he indicated he wanted to do. As a matter of fact, he has, in a despicable manner, increased the bombing campaign. So I think with President Trump, all options are on the table, and I think we'll be examining those very closely this week. I think at the end of the day, India is the most... రైట్, మోదీ ఇద్దరు నియంత్రణతో భేటీ అయ్యారని, భారత్ అమెరికా మధ్య ఏమైనా విభేదాలుంటే వాటిని సరిదిద్దుకోవాల్సినటువంటి శక్తి సామర్థ్యాలు ఇరు దేశాలకు ఉన్నాయని, అమెరికా భారత్ మధ్య బంధాలు చాలా బలమైనవని, ఇద్దరు కలిసి మాట్లాడుకుంటే కూర్చుంటే అంతా సమిసిపోతాయని, అలా కాకుండా మోదీ ఏం ఆలోచిస్తున్నారో అర్థం కావడం లేదని చెప్పి ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ అన్నారు. నేస్తున్న ప్రతినిధి కొలిక్ కళ్యాణ్ జాయిన్ అవుతున్నారు. కళ్యాణ్, సో ప్రెసెంట్ స్కాట్ బెసెంట్ వ్యాఖ్యలు ఎలా చూడాలి? అటు మోదీని ఏం తప్పుపట్టకపోయినా మోదీ భేటీ అయిన మాత్రం కొంతమంది నియంత్రణలు అంటూ కూడా ఆయన ప్రస్తావించడం ఎలా చూడాలి? దీనిపైన ఇటు మోదీ రియాక్షన్ ఏముండబోతోంది, రష్యా చైనా రియాక్షన్ ఏముండే అవకాశం ఉంది? మనం చూస్తే కనుక ఇంత ముందు అంటే ఇండియానే తప్పు యాంగిల్ ఇప్పుడు అంటే చెప్పుకోవచ్చు. ఇప్పుడు నిన్న ఏదైతే ఎస్సీఓ రైట్, నిన్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ టాంజియన్ వేదికగా చైనాలో జరిగింది ఈ మీటింగ్. సో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్ లో ఇటు 12 దేశాల ప్రతినిధులు దేశాధినేతలు పాల్గొన్నారు. దాంట్లో పాపిస్టి కుక్క షహబాజ్ షరీఫ్ గారు కూడా ఉన్నాడు. అయితే దాంట్లో మోదీ అటు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో రష్యా అధ్యక్షుడు పుతిన్ తో భేటీ అయినటువంటి ఆ సందర్భాన్ని కోట్ చేస్తూ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ లో ఆ భేటీని యుఎస్ఏ అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ మాట్లాడుతూ ఇద్దరు నియంత్రణలతో మోదీ భేటీ అయ్యారు, ఆ నియంత్రణతో మోదీ భేటీ అవ్వడం తప్పు. సో ఏదైనా సమస్య భారత్కి అమెరికాకి మధ్య ఉంటే కూర్చొని చర్చించుకుంటే మాట్లాడుకుంటే అవన్నీ కూడా ఫుల్ స్టాప్ పడతాయి, క్లోజ్ అయిపోతాయి. ఏంటి భారత్ మీ దగ్గరకు వచ్చి కూర్చోవాలా? వెరీ బ్యాడ్ ఇండియన్స్ అన్నారు కదా, ఆకలితో అలమటిస్తున్నారా, ఆహారం లేక అల్లాడిపోతున్నారా, భారత్తో గొడవ కొరిమితో తలగొక్కున్నట్టు అని చెప్పి చాలా మృదువుగా స్వభావంగా మీకు చాలా చక్కగా చెప్పే ప్రయత్నం చేశాం కదా. విడిపించుకోకుండా విర్రవీగుడు వీళ్ళంతా ఒక పిచ్చిపోకడ. ఈ పిచ్చిపోకడలతో పోయినటువంటి వీళ్ళందరికీ కూడా డెఫినెట్గా ఒక మంచి గుణపాఠం దొరికినట్టుంది. అందుకే ఒక రకంగా వీళ్ళంతా కూడా సైలెంట్ అయిపోతున్నారు. ఇప్పుడు అంటున్నారు మనమంతా ఒకటి కలిసి కూర్చుందాం, మాట్లాడుకుందాం, చర్చించుకుందాం అని చెప్పి. ఇన్ని రోజుల పాటుకి ఎడబోయారు. మరి భారత్పై టారిఫ్ విధించినప్పుడు ఎడబోయింది బుద్ధి, పాకిస్తాన్కి ఆయిల్ రిజర్వ్స్ పేరిట డబ్బులు సమకూర్చినప్పుడు ఎడబోయింది ఈ వక్ర బుద్ధి, పాకిస్తాన్కి ఐఎంఎఫ్ నిధులు సమకూర్చి భారత్పై యుద్ధాన్ని చేయమన్నప్పుడు ఏడబోయింది వక్ర బుద్ధి, ఆసిమ్ మునీర్ ఆ ఫాల్తుగాడితో భేటీ అయినప్పుడు ఏడబోయింది బుద్ధి. ఇప్పుడు చెప్పండి నీ అంతా ఎవడనేది?
నియంత ఎవడు అని చెప్పి అమెరికా సమాధానం చెప్పాలి. పాకిస్తాన్తో చేతులు కలిపి పాకిస్తాన్తో కుట్రలు పడినటువంటి ఆలోచన చేసింది ఎవడా దుర్మార్గుడు, ఎవడా దుష్టుడు? అమెరికా కాదా? డొనాల్డ్ ట్రంప్ కాదా? డొనాల్డ్ ట్రంప్ ఏదైనా చేయొచ్చు. భారత్ మాత్రం తమ దేశ రక్షణ కోసం, తమ ట్రేడ్ కోసం కానివ్వండి, బిజినెస్ యాక్టివిటీస్, ఫ్రెండ్ రిలేషన్షిప్ కోసం వేరే దేశాధినేతలను కలిస్తే నియంతలా? సో మా ప్రతినిధి కళ్యాణ్ కూడా జాయిన్ అవుతున్నారు. కళ్యాణ్, సో ఇప్పుడు ఈ వ్యాఖ్య ఎలా రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది? ఒకవైపు నియంతలు అని చెప్పి చైనా అధ్యక్షుడిని, రష్యా అధ్యక్షుడిని సంబోధిస్తూ మాట్లాడుతున్నాడు, కానీ నియంతల వ్యవహరించి డొనాల్డ్ ట్రంప్. ఇప్పుడు ఈ వ్యాఖ్య ఎలా చూడాలి? స్కాట్ బేసెంట్ మాట్లాడిన మాట ఎలా చూడాలి? రైట్, మనం చూస్తే కనుక షాంఘై కోఆపరేషన్ ఏదైతే షాంఘైకి సంబంధించి కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కి సమిట్ ఏదైతే జరిగిందో ఆ సమిట్ లో వీళ్ళందరూ అంటే జీపింగ్ కానీ లేకపోతే పుతిన్ కానీ అలాగే వీళ్ళు ముగ్గురు కలిసి ఎలా మాట్లాడుకున్నారు, లాంగ్వేజ్ ఏంటి, వార్నెస్, వాళ్ళకున్న రిలేషన్ అనేది చాలా క్లియర్ గా ఆ వీడియోస్ లో కనిపించింది. అది చూసిన తర్వాత వెంటనే యాంగిల్ మార్చేసింది అమెరికా కానీ ట్రంప్ కానీ, వెంటనే యాంగిల్ మార్చేశారు. టాక్సెస్ కి సంబంధించి ఇప్పుడు మాట్లాడడం స్టార్ట్ చేస్తున్నారు. ఏవైతే టాక్సెస్ కి సంబంధించి నెగోషియేషన్స్ అనేది సరిగ్గా జరగలేదు కాబట్టి మేము టారిఫ్స్ అనేది విధించాం ఇండియాపై అని చెప్పుకొస్తున్నారు. ఇంకో పక్కన రష్యా నుంచి ఆయిల్ కొంటున్నారు కాబట్టి మేము టాక్సెస్ వేసుకొచ్చాం. కానీ ఎప్పటికైనా ఇండియా అనేది వరల్డ్ లో లార్జెస్ట్ డెమోక్రసీ కాబట్టి ఇండియా అనేది యూరోప్ తో కానీ అమెరికాతో కానీ మాత్రమే రిలేషన్ మెయింటైన్ చేయాలి. ఈ రష్యా అండ్ చైనా ఇవి రెండు డిక్టేటర్స్ అని చెప్పి వాళ్ళని అడ్రస్ చేస్తున్నారు చాలా క్లియర్ గా, డిక్టేటర్స్ అని చెప్పేసి. ఆ డిక్టేటర్స్ అని అడ్రస్ చేసి ఏంటంటే అక్కడి నుంచి మీరు మీరవ్వండి, నాతోనే జతపరచండి. ఇనిషియల్ గా ఏంటి భయపెట్టిద్దామని ప్రయత్నం చేశారు. ఒక రకంగా ఇటు టెర్రరిస్టులను కూడా యాక్టివేట్ చేశారు పాకిస్తాన్ నుంచి మనం ప్రెషర్ చేయడానికి ట్రై చేశారు. ఇంకో పక్కన ఆంక్షలు విధించి ప్రెషర్ చేయడానికి ట్రై చేశారు. ఎన్ని రకాలుగా ట్రై చేసినా ఇండియా లోబడట్లేదు. ఐ మీన్ ఇండియా తగ్గట్లేదు ఎక్కడ. అసలు ఇండియా భయపడుతుంది. ఖచ్చితంగా వాళ్ళు టారిఫ్స్ కోసం అన్న మా దగ్గరకు వస్తారు, మా కాళ్ళ దగ్గరకు వస్తారు అని చెప్పి ఆశించారు. కానీ దానికి విరుద్ధంగా ఇండియా పాలసీ మేకింగ్ ని మార్చుకుంది. మిషన్ 40 అని చెప్పేసి కొత్త దేశాలతోని వ్యాపార సంబంధాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఇంకో పక్కన మనం చూస్తే కనుక ఫార్మాకు సంబంధించిన ఎక్స్పోర్ట్స్ ని కూడా రష్యా, నెదర్లాండ్స్ లాంటి వేరే దేశాలకి, యూరోపియన్ యూనియన్ కి సంబంధించిన దేశాలు అలాగే రష్యాకి, మిగతా కంట్రీస్ కి కూడా ఫార్మాకి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ కూడా చేసి ప్లాన్ కూడా చేస్తున్నారు. సో పాలసీ మేకింగ్ ని మార్చుకుంటుంది, అన్నిటినీ మార్చుకుంటుంది. అసలు అమెరికాతోనే సంబంధాలు అవసరం లేదు, ఇంకా ఫ్యూచర్ లో కూడా అవసరం పడకుండా ఎలా బతకొచ్చు, ఎలా ఉండొచ్చు ఇండియా అనేది ఇండిపెండెంట్ గానే ఎలా ఇవాల్వ్ అవ్వచ్చు అన్న ఉద్దేశంలోనే భారత్ ముందుకెళ్తుందని చెప్పి భారత్ చేస్తున్న ప్రతి అడుగుని గమనించి భయపడి ఇది ఒక శక్తిగా ఎదుగుతుంది, ఒక సుప్రీం లీడర్ గా ఇండియా అనేది ముందుకెళ్లే అవకాశం ఉంది ఖచ్చితంగా. కాబట్టి వీళ్ళతోని మళ్ళీ విరుద్ధం వద్దు, అంటే వీళ్ళతో ఎనిమిటీ వద్దు, వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేద్దాం, మళ్ళీ వెనకకి తీసుకుందాం, వీళ్ళని మళ్ళీ మన పక్కకు తీసుకుందాం అన్న ప్రయత్నంలోనే ఇప్పుడు ఆ యాంగిల్ మార్చుకొని ఆ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. రష్యా, చైనా ఈ రెండింటిని డిక్టేటర్స్ అని ఎందుకు అంటున్నారు అని అంటే, నువ్వు డెమోక్రసీ, మేము డెమోక్రసీ, యూరోపియన్ యూనియన్ డెమోక్రసీ, దాంతో పాటు యుక్రెయిన్ కి సంబంధించి యుక్రెయిన్ కూడా ఒక డెమోక్రటిక్ కంట్రీగా కన్సిడర్ చేయాలి. సో మనమంతా ఒక గ్రూప్ లాగా ఉండాలి, మనమంతా ఫ్రెండ్స్, మనమంతా ఒక దోస్తున్నాం అని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. యాంగిల్ మార్చారు. రానున్న కొన్ని రోజుల్లోనే, అంటే ఇంకో వారం 2 వారాల్లో మెల్లిగా మనం చూస్తే కనుక ఆ టాక్సెస్, టారిఫ్స్ ఏవైతే వేశారో అవి కూడా తగ్గించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అదే పోకట ఉంది ప్రస్తుతానికి ట్రంప్ కి సంబంధించి, అమెరికాకి సంబంధించి. కానీ ఇండియా ఆచి తూచి అడుగులు వేస్తుంది రానున్న రోజుల్లో. అమెరికాని ఎక్కడ పెట్టాలో అక్కడనే పెడుతుంది. ఖచ్చితంగా వాళ్ళని మాత్రం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మాత్రం ఇండియా చేయదు. ఎందుకంటే ఇప్పటిదాకా ట్రంప్ చేసిన ఈ ఎదవ పనులు అని చెప్పాలి, ఒక రకంగా వాడు చేసిన ఆ పిచ్చి పనులు అని చెప్పాలి, వాడుకున్న డిమెన్షియా, అలాగే వాడుకున్న ఒక మ్యాడ్ మ్యాన్ థియరీ. అంటే ముందు విరుచుకుపడి ఎన్ని పడితే అన్ని ట్యాక్సెస్ వేసేద్దాం, దాని తర్వాత తగ్గించి నేనే మంచోండి. ఇంకో పక్కన మనం ఇంకో పాయింట్ చూస్తే నోబెల్ పీస్ ప్రైజ్ పాకిస్తాన్ అలాగే ఇండియాకి సంబంధించి ఏదైతే ఆపరేషన్ సింధూర్ అలాగే పెహల్గాం దాడులు ఏవైతే జరిగినాయో దానికి సంబంధించి నేనే మొత్తం మధ్యవర్తిత్వం చేశాను, నేనే అన్నిటినీ పీస్ టాక్స్ ని తీసుకొచ్చింది నేనే అని ఆయన చెప్పుకొచ్చినప్పుడు ఇండియా దాన్ని తోసిపుచ్చింది. ఇండియా పార్లమెంట్ సాక్షిగా చాలా క్లియర్ గా ఇది బైలాటరల్ డిస్కషన్స్ వల్ల మేము పాకిస్తాన్ తోని వార్ ని ఆపేసాం, మేము పాకిస్తాన్ కి ఇంటిమేట్ చేసామని చెప్పి చాలా క్లియర్ గా చెప్పినప్పుడు ఇది హట్ అయ్యాడు. ఈగోకి తీసుకున్నాడు, పర్సనల్ గా తీసుకున్నాడు. నోబెల్ పీస్ ప్రైజ్ కి సంబంధించి ఏదైతే తనకి అడ్వకేసీ, అంటే తనని మనం ప్రమోట్ చేయట్లేదు అన్న ఉద్దేశంతో కూడా ఒక అక్కస్తు లాంటిది పెట్టుకుని ఇండియాపై ఇంకా టారిఫ్స్ పెంచి వీళ్ళ మెడలు విరుద్దామని ప్రయత్నం చేశాడు. కానీ మొత్తం మీద ఇప్పుడు కాళ్ళ బేరానికి అమెరికా ఇండియా వైపు మొగ్గు చూపిస్తుంది, కాలపరానికి వస్తుంది, ఖచ్చితంగా రావాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడు అమెరికా వెనక్కి తగ్గిందా? భారత్ తో సఖ్యత కుదుర్చుకొని భారత్ తో ముందుకు వెళ్ళాలి, భారత్ తో మనకు శత్రుత్వం మంచిది కాదు, భారత్ డెఫినెట్ గా ఎదుగుతుంది కాబట్టి మనమంతా కలిసికట్టుగా ఉండాలని చెప్పి ఓవైపు మోదీకి ట్రంప్ ఫోన్ చేశారన్న వార్తలు కానివ్వండి, ఇప్పుడు స్కాట్ బేసెంట్ మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ కూడా
భారత్తో మళ్ళీ ఫ్రెండ్షిప్కి సిద్ధమవుతున్నారా? భారత్ దగ్గరకు ఒక రకంగా కాళ్ళ బేరానికి వస్తుంది అమెరికా. ఖచ్చితంగా మనోజ్, ఖచ్చితంగా కాల బేరానికి వస్తుంది. రానున్న 2-3 వారాల్లో మనపై ఉన్న ట్యాక్సెస్ అన్ని కూడా తొలగించే అవకాశం ఉంటది. ట్రేడ్ కు సంబంధించి ఒక మీటింగ్ కూడా ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి నిన్న యుఎస్ ఎంపీ ఇండియాకి సంబంధించిన ఏదైతే సోషల్ మీడియా మాధ్యమంలో ఒక పోస్ట్ కూడా చాలా క్లియర్ గా ఏమని పెట్టారు అని అంటే, రానున్న కొన్ని రోజుల్లోనే ట్రేడ్ కి సంబంధించి, అలాగే డిఫెన్స్ కి సంబంధించి, అలాగే ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఇన్నోవేషన్ వీటికి సంబంధించి మీటింగ్స్ కూడా ఉండబోతున్నాయి. మాకెప్పుడు ఇండియా ఒక ఫ్రెండే, ఒక రిలేషనే, ఒక స్ట్రాటజిక్ పార్ట్నరే అని కూడా వాళ్ళు మెన్షన్ చేశారు ఆ ట్వీట్ లో. దాని తర్వాత పీటర్ నవారా కూడా రానున్న రోజుల్లో ఆయన యాంగిల్ కూడా మారే అవకాశం ఉంటుంది. ఆయన కూడా ఏం చెప్తున్నాడు, ఇప్పటికీ ఏం చెప్తున్నాడు అని అంటే, ఒకటి ట్రేడ్ కి సంబంధించిన నెగోసియేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా జరగకపోవడంతో మేము ట్యాక్సెస్ వేసాం. అండ్ ఇండియాకి సంబంధించి ట్యాక్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మేము పంపించడానికి మాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మేము ట్యాక్సెస్ వేసాము అని చెప్పి పీటర్ నవారా చెప్పుకొస్తున్నాడు. ఇప్పుడు యాంగిల్ మార్చారు. మొన్నటిదాకా ఏంటి, వార్ ని దగ్గరుండి ఇండియానే, యుక్రెయిన్ అమెరికాకి సంబంధించిన వార్ ని దగ్గరుండి ఇండియానే ముందుకు తీసుకెళ్తుంది. ఇండియా ఏదైతే చమురు కొనుగోలు చేస్తుందో దాంతో వచ్చే డబ్బులతోనే ఈ యుక్రెయిన్ కి సంబంధించి, రష్యాకి సంబంధించిన వార్ అనేది ముందుకెళ్తుంది. యుక్రెయిన్ లో ఎంతో మంది చనిపోవడానికి ఇండియా కారణమని ఇలాంటి బలమైన కారణాలు చెప్పిన పీటర్ నవారా కానీ, లేకపోతే సెనేటర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు మాట మార్చారు. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, ప్రపంచంలోనే బిగ్గెస్ట్ డెమోక్రసీ అయిన ఇండియా ఖచ్చితంగా యూరోపియన్ యూనియన్, దాంతో పాటు యుక్రెయిన్, అలాగే అమెరికా, మనమంతా ఒకటి, మనం కలిసి ముందుకెళ్ళాలి. ఈ డిక్టేటర్స్, ఈ నియంతలు, రష్యా కానీ చైనా కానీ, ఈ నియంతలతోని మీరు కలవకూడదు, మీరు వాళ్ళతో ఉండకూడదు, ఉండడం కరెక్ట్ కాదు, మీరు ఒక్కసారి ఆలోచించండి అని ఇప్పుడు రిక్వెస్టింగ్ మోడ్కి వచ్చింది. ఇంతకు ముందంతా పాయింటింగ్ అవుట్, అంటే రేల్ చూపించారు, మీరే 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 అని చెప్పేసి. అక్కడి నుంచి ఇప్పుడు యాంగిల్ మారిపోయి ఇప్పుడు రిక్వెస్టింగ్ మోడ్, మీరు ఆలోచించాలి, మీరు మంచి డెమోక్రసీ, మీరు బిగ్గెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్ కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి అని చెప్పేసి యాంగిల్ మారింది. రానున్న రోజుల్లో ఇంకా మారుద్ది. ఇంకా మారి చర్చల కోసం బతిమలాడే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. చర్చల కోసం బతిమలాడతారు, ట్యాక్సెస్ అన్ని తీసేస్తారు, ఇండియాని కలిపి ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తారు. కానీ మోదీ మాత్రం దానికి ఒప్పుకోరు. ఖచ్చితంగా ఈ భారత ప్రభుత్వం మాత్రం అలాంటి చర్యలు మాత్రం తీసుకోదు. ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టుద్ది అమెరికాని, ట్రంప్ కానీ. ఖచ్చితంగా వాళ్ళని దూరంగానే పెట్టి, వాళ్ళు లేకుండానే మనం ముందుకెళ్లే ప్లాన్స్, మిషన్ 40 కావచ్చు, అలాగే ఫార్మాకి సంబంధించిన ఎక్స్పోర్ట్స్, మిగతా సంబంధించిన ఎక్స్పోర్ట్స్, పాలసీ మేకింగ్, ఇక్కడ ఉండే వాళ్ళు లబ్ధి పొందేలాగా సెక్టార్స్ కి, కొన్ని సెక్టార్స్ కి సంబంధించి టెక్స్టైల్స్ కానీ, జ్యువెలరీ కానీ, ఇలాంటి సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా పాలసీ మేకింగ్ కూడా చేంజెస్ తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో ట్యాక్సెస్, సబ్సిడీస్ వాళ్ళకన్నీ ఇచ్చే ప్రయత్నం కూడా గవర్నమెంట్ చేస్తుంది. సో రానున్న రోజుల్లో మోకాళ్ళపై నిల్చుంటది ఖచ్చితంగా అమెరికా. మన బతిమ పరిస్థితి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు.